శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని, నేర నియంత్రణకు ముందస్తు చర్యలే విజయానికి మూలం అని యాదాద్రి జోన్ 5 డీఐజీ డి జోయల్ డేవిస్ తెలిపారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి శాస్త్రీయ ఆధారాలతో విచారణ చేపట్టాలన్నారు. యాదాద్రి జోన్ 5 డీఐజీ డి జోయల్ డేవిస్ నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి జిల్లా పోలీసు అధికారులతో సమగ్ర నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లాలోని భౌగోళిక పరిస్థితులు, శాంతి భద్రతల పరిస్థితి, నేరాల ధోరణి, పోలీస్ స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, బందోబస్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలన, కమ్యూనిటీ పోలీసింగ్, ప్రజలకు అందిస్తున్న సేవలు, పోలీసింగ్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై సమగ్ర ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా డీఐజీ డి జోయల్ డేవిస్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా పోలీసు శాఖ పనితీరు అత్యుత్తమంగా ఉందని అభినందించారు. ఇదే క్రమశిక్షణ, అంకితభావం, ప్రజాసేవ దృక్పథంతో ప్రతి అధికారి విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన, వేగవంతమైన పోలీసు సేవలు అందించడం ప్రతి పోలీసు అధికారి ప్రధాన లక్ష్యంగా ఉండాలని, ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే విధంగా వ్యవహరించాలని అన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేస్తూ ప్రజల ధన, మాన, ప్రాణరక్షణే పోలీసు శాఖ అత్యున్నత బాధ్యత అని పేర్కొన్నారు. నేరాలు జరిగిన తరువాత స్పందించడం కంటే అవి జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే సమర్థవంతమైన పోలీసింగ్ అని చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలకు దారితీసే పరిస్థితులను ముందుగానే గుర్తించి సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో విలేజ్ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలతో నిరంతరం మమేకమై స్థానిక సమస్యలు, వివాదాలు, అనుమానాస్పద కదలికలపై ముందస్తు సమాచారం సేకరించి నేరాలను ప్రారంభ దశలోనే అరికట్టాలని ఆదేశించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ కమ్యూనిటీ పోలీసింగ్ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. రౌడీ షీటర్లు, బైండోవర్ వ్యక్తులు, పాత నేరస్తులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు, అసాంఘిక శక్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని, నైట్ పెట్రోలింగ్, నాకాబందీలు, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్లు, వాహన తనిఖీలు మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నల్గొండ జిల్లా అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఇతర నేర కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ అత్యంత కీలకమని పేర్కొంటూ శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ సాక్ష్యాలు, డిజిటల్ ఎవిడెన్స్ను సమర్థవంతంగా వినియోగించి దర్యాప్తు చేపట్టాలని సూచించారు. దర్యాప్తులో నాణ్యత పెరిగితేనే కోర్టుల్లో నిందితులకు శిక్షలు పడతాయని, ప్రతి దర్యాప్తు అధికారి చట్టపరమైన అంశాలపై పూర్తి అవగాహనతో విచారణ నిర్వహించాలని తెలిపారు. ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని, ఆన్లైన్ మోసాలు, డిజిటల్ చెల్లింపుల భద్రత, సోషల్ మీడియా నేరాలపై గ్రామాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా ట్రాఫిక్ అవగాహన, రోడ్డు భద్రత, మహిళల భద్రత అంశాలపై నిరంతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనల అమలులో ఎలాంటి రాజీ పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఎస్హెచ్ఓ ఒక సమర్థవంతమైన నాయకుడిగా తన పోలీస్ స్టేషన్కు దిశానిర్దేశం చేస్తూ సిబ్బందిని సమన్వయం చేసుకుని నేర నియంత్రణలో తనదైన ముద్ర వేయాలని డీఐజీ సూచించారు. పారదర్శకత, జవాబుదారీతనం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ భవిష్యత్తు పోలీసింగ్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్పీ, డీఎస్పీలు, సీఏలు, ఎస్హెచ్ఓలతో సమావేశమై వారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని నేరాల పరిస్థితి, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతి భద్రతల నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, ఎస్పీ డీఎస్పీ మల్లారెడ్డి, నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి, దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్బీ డీఎస్పీ రవి, డీటీసీ డీఎస్పీ నాగేష్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా సీఏలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.